ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. పత్రిక ప్రకటన 20 సెప్టెంబర్ 2025. పెన్షన్ పెంచకుండా పెన్షన్స్ కట్ చేసే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? చేయూత లబ్ధిదారులను మాయమాటలతో మోసం చేస్తున్న ముఖ్యమంత్రి. పెన్షన్ పెంచడానికి నిధులు లేకుంటే అందాల పోటీల నిర్వహణకు నిధులెక్కడివి? కాంట్రాక్టర్స్ మీద ఉన్న ప్రేమ వికలాంగుల మీద లేదు. పెన్షన్ పెంచే వరకు మహోద్యమం. ఆడియో కార్యాలయం ముందు నిరాహార దీక్షలు. ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య. వికలాంగులతో పాటు చేయూత పెన్షన్స్ పెంచకుండా మాయమాటలు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, పెన్షన్ పెంచే వరకు మహోద్యమం చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య హెచ్చరించారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ ఆడియో కార్యాలయం ముందు పెన్షన్ పెంచాలని, కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని జరిగిన నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డిసెంబర్ 2023 నుండే చేయూత పెన్షన్స్ పెంచుతుమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయకుండా మాయమాటలు చెప్పి వికలాంగులతో పాటు చేయూత లబ్ధిదారులను మోసం చేస్తున్నారని అన్నారు. 21 నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూస్తుంటే పెన్షన్ పెంచలనే ఆలోచన ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం ప్రభుత్వం దగ్గర నిధులు లేవని చెబుతున్న ముఖ్య మంత్రి అందాల పోటీల నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయని ప్రశ్నించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ పెంచడానికి నిధులు లేవని తప్పించుకోవాలని చూడడం సిగ్గుచెటని అన్నారు. ముఖ్యమంత్రి బొమ్మను ప్రచారం చేసుకోవడానికి నిధులుంటాయని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ల కోసం నిధులు లేవా అని ప్రశ్నించారు. పెన్షన్ పెంచే దమ్ము లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు హెలికాప్టర్లలో తిరగడానికి డబ్బులున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో ఆసరా పెన్షన్స్ కోసం 14,628.91 కోట్లు కేటాయిస్తే మార్చి 2025 నాటికి 10,514.32 మాత్రమే ఖర్చు చేసింది. ఆసరా పెన్షన్స్ కోసం కేటాయించిన 4,114.59 కోట్ల నిధులు ఖర్చు చేయలేదు. అక్టోబర్ 2024 నాటికి 11 రకాల ఆసరా పెన్షన్ 44,49,767 లక్షల మందికి వస్తే ప్రస్తుతం 42,51,3331 లక్షల మందికే పెన్షన్స్ వస్తున్నవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 1,98,426 మంది ఆసరా పెన్షన్స్ రద్దు అయ్యాయి. అక్టోబర్ 2024 నాటికి 5,14,422 మంది వికలాంగులకు పెన్షన్స్ వస్తే ప్రస్తుతం 4,90,044 మందికి వస్తున్నవి. 21 నెలల కాలంలో 24,378 మంది వికలాంగుల పెన్షన్స్ రద్దు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్స్ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తు చేసి 21 నెలల గడుస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 రూపాయలు ఇస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీ అమలు కోసం 15 నెలల నుండి పోరాటాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. 2025 డిసెంబర్లోపు పెన్షన్ పెంచాలని, లేకుంటే మంత్రులను, ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె. యశోద, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, కవిత, చంద్రం, సహాయ కార్యదర్శులు జి. వెంకట్, కిష్టయ్య, చంద్రం లతో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కె. యశోద, జిల్లా కార్యదర్శి. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసినటువంటి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ ఆర్డీఓ కార్యాలయం ముందు నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతుంది. ఈ 21 నెలల కాలంలో వికలాంగుల పెన్షను, చేయూత పెన్షన్లు పెంచుతామని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ పెన్షన్లు పెంచకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 44 లక్షల మంది చేయూత లబ్ధిదారుని వల్ల రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్తే 24,85,000 మంది ఇవాళ చేయుత లబ్ధిదారులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పెన్షన్లు గిట్టి వాళ్ళ మంజూరు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్తుంది తప్ప చేయుత లబ్ధిదారులకు వికలాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని వాళ్ళు అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. మాటలు చెప్పి వాళ్ళ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో అసలు డబ్బులే లేవని చెప్తున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ఇవాళ కోట్లాది రూపాయలని వాళ్ళ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. డబ్బులు లేనప్పుడు వాళ్ళ ప్రచారం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. అందాల పోటీల పేరుతో హైదరాబాద్లో కోట్లాది రూపాయలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి వాళ్ళ ఇట్లాంటి కార్యక్రమాలకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఇవాళ చెప్పమని చెప్పేసి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడుగుతాను. పెన్షన్లు పెంచకుండా వికలాంగుల్ని, వృద్ధుల్ని, వితంతుల్ని, అనేక మంది చేయుత లబ్ధిదారుల్ని వాళ్ళ మోసం చేస్తే ఈ ప్రభుత్వం మీద తిరగబడడం కోసం వికలాంగులు చేయుత లబ్ధిదారులందరికీ సిద్ధంగా ఉంటారనే విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం గుర్తించవలసిన అవసరం ఉంది. గత 15 నెలల నుండి దశల వారీగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అయినా ప్రభుత్వం ఎలాంటి స్పందన కనిపించట్లేదు. 2025 డిసెంబర్ నాటికి పెన్షన్లు పెంచకపోతే మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, ప్రజాప్రతినిధులు ఎవరిని గిట్ట గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం.